నుండి సిరి సంపదలు, బంధువర్గము, ధనధాన్యాలు, ఆస్తి అంతస్తులు, వెండి బంగారములు అన్ని కలిగి ఉండి కూడా దేవుని కలిగి ఉండకపోతే తుది శ్వాస తర్వాత ఎక్కడికి వెళ్తారు? పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే తుది శ్వాస వరకు ఆయన యందు నమ్మకించి గురి కలిగి విశ్వాసం నుంచి జీవించగలిగినప్పుడు మాత్రమే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే ఆ కృప వారి మీద సదాకాలం నిలిచి ఉంటుంది కనుక వారు ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంతో జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ఆయన కృప నిత్యము మన మీద ఉండునుగాక. ఆయన కృప మన యందు నిత్యము నిలిచి ఉండునుగాక. సదాకాలము ఆయన మనతో కూడా ఉండునుగాక. నిరీక్షణ ఆధారములకు ఆధారములకు పరిశుద్ధాత్మలు మనతో నిత్యము ఉండి మనల్ని బలపరచునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.